ఇటీవలే వన్డే వరల్డ్ కప్ గెలిచి ఫుల్ జోష్‌లో ఉన్న మన భారత మహిళల జట్టు ఇప్పుడు మరో సమరానికి సిద్ధమైంది. శ్రీలంకతో జరగబోయే 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం బీసీసీఐ జట్టును ప్రకటించింది. అయితే ఈసారి జట్టులోకి ఇద్దరు టీనేజర్స్ అంటే 20 ఏళ్ల లోపు యువ క్రీడాకారిణులకు టీమిండియా నుంచి పిలుపు వచ్చింది. వాళ్ళు ఎవరు? ఎవరిని పక్కన పెట్టారు? పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. వీడియోని చివరి వరకు చూడండి. మొదటిగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్న ఆ ఇద్దరు కొత్త ప్లేయర్స్ గురించి మాట్లాడుకుందాం. మొదటి ప్లేయర్ జి కమలిని. వయసు కేవలం 17 ఏళ్లు మాత్రమే. ఈమె ఒక వికెట్ కీపర్ బ్యాటర్. ముంబై ఇండియన్స్ తరపున ఉమెన్స్ ప్రీమియర్ లీగ్లో ఆడిన కమలిని తన హార్డ్ హిట్టింగ్ బ్యాటింగ్తో అందరినీ ఆకట్టుకుంది. ముఖ్యంగా ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో కేవలం 8 బంతుల్లో 11 పరుగులు చేసి విన్నింగ్ షాట్ కొట్టిన తీరు ఎవ్వరూ మర్చిపోలేరు. రీసెంట్గా జరిగిన సీనియర్ ఉమెన్స్ టీ20 ట్రోఫీలో 297 పరుగులు చేసి టాప్ 6 స్కోరర్గా నిలిచింది. అందుకే ఎస్తికా భాటియా స్థానంలో బ్యాకప్ కీపర్గా కమలినిని సెలెక్టర్లు ఎంపిక చేశారు. నెంబర్ 2 వైష్ణవి శర్మ. ఈమె వయసు 19 ఏళ్లు. మధ్యప్రదేశ్ తరపున ఆడిన ఈ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ సీనియర్ ఉమెన్స్ టీ20 ట్రోఫీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా రికార్డు సృష్టించింది. 11 మ్యాచ్ల్లో ఏకంగా 21 వికెట్లు పడగొట్టింది. అంతేకాదు అండర్-19 వరల్డ్ కప్లో కూడా మన ఇండియా తరపున హైయెస్ట్ వికెట్ టేకర్ ఈమెనే. వీళ్ళిద్దరూ అండర్-19 వరల్డ్ కప్లో ఆడిన వారు కావడం విశేషం. మరి కొత్త వాళ్ళు వస్తే పాత వాళ్ళు పోవాలి కదా. ఈసారి జట్టులో కొన్ని షాకింగ్ మార్పులు జరిగాయి. ముఖ్యంగా సీనియర్ స్పిన్నర్ రాధా యాదవ్ని సెలెక్టర్లు పక్కన పెట్టారు. అలాగే ఇంగ్లాండ్ సిరీస్లో ఉన్న శైలి సత్కెరే మరియు సుచి ఉపాధ్యాయకి కూడా ఈసారి ప్లేస్ దక్కలేదు. ఇక వికెట్ కీపర్ ఎస్తికా భాటియా మోకాలి గాయం నుంచి ఇంకా కోలుకోలేదు. అందుకే ఆమెను ఈ సిరీస్కు దూరంగా ఉంది. వన్డే వరల్డ్ కప్ సెమీస్ ముందు టీంలోకి వచ్చిన షఫాలి వర్మ డొమెస్టిక్ క్రికెట్లో ఇరగదీసి తన ప్లేస్ను నిలబెట్టుకుంది. అలాగే పేసర్ రేణుకా ఠాగూర్ మళ్లీ జట్టులోకి వచ్చింది. ఇక కెప్టెన్సీ విషయానికి వస్తే హర్మన్ ప్రీత్ కౌర్ కెప్టెన్గా, స్మృతి మందాన వైస్ కెప్టెన్గా వ్యవహరించనున్నారు. మొత్తం 15 మంది సభ్యుల జట్టు ఇదే. హర్మన్ ప్రీత్ కౌర్ కెప్టెన్, స్మృతి మందాన, దీప్తి శర్మ, స్నేహ రాణా, జోమియో రోడ్రిగ్స్, షఫాలి వర్మ, హర్లెన్ డియాల్, అమన్జీత్ కౌర్, అరుంధతి రెడ్డి, క్రాంతి గౌడ్, రేణుకా సింగ్, రిచా ఘోష్, జి కమలిని, శ్రీ చరణి, వైష్ణవి శర్మ. వరల్డ్ కప్ గెలిచిన తర్వాత టీమిండియా ఆడుతున్న ఫస్ట్ సిరీస్ ఇదే కాబట్టి ఫ్యాన్స్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ 5 మ్యాచ్ల సిరీస్ డిసెంబర్ 21న మొదలవుతుంది. మొదటి 2 మ్యాచ్లు వైజాగ్లో జరుగుతాయి. ఆ తర్వాత చివరి 3 మ్యాచ్లు తిరువనంతపురంలో జరుగుతాయి. సో ఫ్రెండ్స్, ఇది శ్రీలంక సిరీస్ కోసం